పట్టుదల. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జానీ సార్కి 2 కొడుకులు 2 కూతుళ్ళు. కొడుకులు కన్నా కూతుళ్ళు పెద్దవాళ్ళు. అందరూ మంచి చదువులు చదువుకున్నవారే. కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను అత్తవారిళ్లకు పంపేశాడు. కొడుకులు 2 ఎంతో అంతో చదువుకున్నవారే. పెద్ద కొడుక్కి ఆ మధ్యనే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. చిన్న కొడుక్కి ఉద్యోగం లేదు. లేకపోయినా ఇబ్బంది లేదు. జానీ వ్యాపారంలో సంపాదించిన ఆస్తి చాలా ఉంది. దానికి తోడు పిత్రార్జితం బాపత్తు ఆస్తి ఉంది. అందువలన ఉద్యోగాలున్నా లేకపోయినా సుఖంగా బ్రతకగలడు. జానీకి పెద్ద కొడుకు కన్నా చిన్న కొడుకు ఆంటోనీ అంటే ఎంతో ప్రేమ, అభిమానం. జానీ భార్య ఈ మధ్యనే చనిపోయింది. అందువలన వంట మనిషిని పెట్టుకున్నారు. ఆంటోనీకి కుక్కలంటే ఎంతో ప్రేమ. కుక్కల్ని అసహించుకుంటాడు పెద్దవాడు అనిల్. ఆంటోనీ ఎక్కడ కుక్క కనపడ్డా అది బజారు కుక్క కానీ మరే జాతి కుక్క కానీ దగ్గరకు పిలుస్తాడు. వెంటనే దానికి ఏదైనా తిండి పెట్టడం చేస్తూ ఉంటాడు. తనకు అందుబాటులో ఉన్నదేదైనా కొని తినమని ముందు పడేస్తుంటాడు. ఆంటోనీ స్నేహితుడు ముత్యం ఇంటి ప్రక్క సందులో ఒక నాటు కుక్క, వీధి కుక్క 2 పిల్లల్ని పెట్టింది. ముత్యం ఇంటికి ఏదో పని మీద వెళ్ళి ఆంటోనీ కుక్క పిల్లల్ని చూశాడు. అందులో ఒక పిల్ల అతనికి బాగా నచ్చింది. బజారు కుక్క పిల్లైనా అది ఎంతో నచ్చింది. ముత్యంతో చెప్పి తనకు నచ్చిన కుక్క పిల్లను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అనిల్ ఆ కుక్క పిల్లని చూసి చిరాకు పడ్డాడు. జానీ దాన్ని వదిలేయమన్నాడు. కావాలంటే జాతి కుక్కను ఎంత ఖరీదైనా కొనుక్కోమన్నాడు. ఆంటోనీ తనకు ఆ కుక్క పిల్లే కావాలన్నాడు. అన్న తండ్రి ఇష్టపడకపోయినా ఆంటోనీ మాటను కాదనలేదు. ఆ కుక్క పిల్లకు సోనీ అని పేరు పెట్టాడు. 8 నెలలు వచ్చే వరకు దాన్ని బయటికి వదలలేదు. మొదటి నుంచి మంచి అలవాట్లు చేస్తూ పెంచుతున్నాడు. సోనీకి కూడా ఆంటోనీ అంటేనే ఎంతో ప్రేమ. ఆ ఇంట్లో తను చూస్తుండగానే ఆంటోనీని ఎవరూ ఏమన్నా సహించి ఊరుకునేది కాదు. ఇతరుల్ని గురించి పట్టించుకునేది కాదు. ఎప్పుడూ ఆంటోనీకే నీడ మాదిరి తిరుగుతుండేది. అయితే గడప దాటి బయటకు పోనీయకుండా పెంచుతుండటంతో బయటికి వెళ్ళాలంటే భయపడేది. ఎప్పుడూ ఆ ఇంటి చుట్టూనే తిరుగుతుండేది. ఇలా ఉండగా ముత్యం ఆంటోనీ షికారుకు వెళుతూ సోనీని వెంట పెట్టుకు వెళ్ళారు. వాళ్ళ వెనుకే వెళుతూ ఊళ్ళోని జనాన్ని ప్రదేశాల్ని వింతగా చూసింది. ఆంటోనీ ముత్యం తిరిగి ఇళ్లకు వెళుతున్నారు. సోనీ తిరిగి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఇంకా ఊరు చూడాలని దాని తాపత్రయం అయినట్లుగా మొరుగుతోంది. ఎందుకురా ఇలా మొరుగుతోంది అడిగాడు ముత్యం ఆంటోనీ. దీన్ని ఈరోజే బయటకు తీసుకురావడం, బయటి ప్రపంచాన్ని ఇవాళనే ఇది చూడటం, కాసేపు అక్కడనే ఉండి వెడదామని వెనక్కు లాగుతోంది అని చెప్పాడు ఆంటోనీ. ఎప్పుడూ ఏ కుక్కైనా కొంచెం స్వతంత్రం ఇవ్వాలి. రోజుకో గంటసేపైనా తిరిగి రానివ్వాలి, లేదా నువ్వు వెంట పెట్టుకుని తిప్పాలి అన్నాడు ముత్యం. ఆంటోనీ అంగీకరించాడు. దాన్ని ఒంటరిగా వదలడానికి ఇష్టం లేక వెంట తనుండి బయటికి తీసుకువెళ్ళాడు. ఆ ఊరి ప్రక్కనే ఉంది చిట్టడివి. అక్కడికి తీసుకువెళ్ళి తిప్పుకు వచ్చాడు. ఆ మర్నాడు దాన్ని ఒంటరిగా వదిలాడు. ఏం చేస్తుందో చూద్దామని. సోనీ వీధుల్లో తిరిగింది. ఇతర ఊరకుక్కలు పోట్లాటకి వస్తే వాటితో పోట్లాడి గెలిచింది. ఒక కుక్క సోనీని కరిచి పరిగెత్తింది. సోనీ దాన్ని వెంబడించింది. 2 కుక్కలు వేగంగా పరిగెడుతున్నాయి. అడవిలో కట్టెలు కొట్టుకుంటున్న వాళ్ళు చూశారు. సోనీ పట్టుదలకు ఆశ్చర్యపడ్డారు. ఆ గ్రామస్తులలో సగభాగం మనుషులు సోనీని ఎరుగున్న వాళ్లే. 2 కుక్కలు పరిగెడుతుండగా సోనీకి ఎదుటి కుక్క కనిపించలేదు. అక్కడే ఉన్న ఒక గట్టు మీదకు ఎక్కి పరిసరాల్ని తీక్షణంగా చూస్తున్నది.
ఆ సమయంలో సోనీ వేరే కొండరాయి మీద కాలు వేసింది. కొండరాయి దొర్లి అక్కడే ఉన్న కందకంలో పడింది. రాయితో పాటు కుక్క కూడా కందకంలో పడింది. అది చాలా లోతైన కందకం. మనుషులు కానీ జంతువులు కానీ లోపల పడితే తిరిగి రావడం కష్టం. కందకంలో పడిన సోనీ అరుస్తూ తలెత్తి కందకం పైభాగం వైపు చూసింది. పైకి ఎక్కే మార్గం దానికి తోచడం లేదు. కందకం అంతా తేమగా పాచిపట్టి ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అడుగున ఉన్న మరో కందకంలో పడుతుంది. అందులో పడితే ప్రాణాలు పోవడమే కానీ తిరిగి బ్రతకడం కష్టం. పైకి రావడం అంతకంటే కష్టం. తల వంచి క్రింద కందకంను చూసింది. సోనీ గుండెలు కొట్టుకున్నాయి. అక్కడే అసహాయ స్థితిలో ఉండిపోయింది. ఇదంతా కట్టెలు కొట్టుకుంటున్నవాడు చూశాడు. ఇంకా ఆ కుక్క బయటికి రాదని తీర్మానించుకున్నాడు. గ్రామంలోకి వెళ్ళాడు. జరిగిందంతా ఆంతోనీకి చెప్పాడు కట్టెలవాడు. ఆంతోనీ కట్టెలు కొట్టుకునేవాడిని వెంటబెట్టుకుని కందకం వద్దకు పరిగెత్తాడు. ఆ ఇద్దరు కందకంలోకి తలవంచి చూశారు. సోనీ కనిపించలేదు. కందకం అడుగున పడిందనుకున్నారు. ఇంకా అది బయటికి రాదు. తప్పించాలని ఎవరన్నా చూసినా వాళ్ళ పని అంతే. కందకం క్రిందున్న కందకం మరీ భయంకరమైనదని ఆ ఊరిలో అందరికీ తెలుసు. ఆంతోనీ కట్టెలవాడు తిరుగుమోహం పట్టారు. ఆంతోనీ వలవలా ఏడ్చాడు. అతని అన్న తండ్రి ఓదార్చారు. అయినా ఆంతోనీ దుఃఖం అణుచుకోలేకపోయాడు. అలాగే ఏడుస్తున్నాడు. అన్న తండ్రి వేరే కుక్కను తెచ్చి పెంచమని ఓదార్చారు. తనకు ఆ కుక్కే కావాలి అన్నాడు. కుక్క రాలేదు. కుక్క పేరు చెప్పి 10 మందికి అన్నం పెడదామనుకున్నాడు ఆంతోనీ. అన్న తండ్రి ఒప్పుకున్నారు. ఆంతోనీ మోకాళ్ళ మీద తలపెట్టుకుని ఏడుస్తున్నాడు. సోనీ కుక్క పరిగెత్తుకు వచ్చింది. ఆంతోనీ కాళ్లను ప్రేమతో నాకుతోంది. అది ఎలాగైనా ఆ కందకం నుండి బయటకు రావాలనే పట్టుదలతో చివరకు బయటకు వచ్చి ఆంతోనీని కలుసుకుని దాని విశ్వాసాన్ని చాటుకుంది ఆ కుక్క. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.